అది పెద్ద అవుతుంది కదా క్లియర్ అయింది దానికన్నా. హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ అయితే పాండిచ్చేరి ట్రావెల్ వ్లాగ్. చూసేయండి, అసలు ఇలాంటి ట్రావెల్ చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. బిఫోర్ వీడియోస్లో నేను షేర్ చేశాను, మేము కాళహస్తి తిరుపతి దర్శనాలు చేసుకున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జస్ట్ దీని బిఫోర్ వీడియో అండి, చూడండి. ఇంకా తర్వాత తిరుపతి నుంచి మేము పాండిచ్చేరి బయలుదేరుతున్నాం. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మాకు ట్రైన్ అనమాట. ఎవరైనా పాండిచ్చేరి వెళ్ళే ప్లాన్ ఉంది అంటే చాలా సింపుల్గా, ఎప్పుడు ఎలాగా మనం ఇయర్లీ ఆల్మోస్ట్ అందరూ తిరుపతి వెళ్ళాలనుకుంటారు కదా, తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి మీరు ప్లాన్ పెట్టేసుకుంటే చాలా చక్కగా అయిపోతుంది. ఇంకా మార్నింగ్ మేము 3:30 ఆ టైంకి అంతా రూమ్ వెకేట్ చేసేసాము. అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. తిరుపతి మనం అర్ధరాత్రి వెళ్ళినా జనాలు తిరుగుతూనే ఉంటారు కదా. ఇంకా తిరుపతి స్టేషన్లో పాండిచ్చేరి ట్రైన్ ఎక్కేసాం. అయితే ఈ ట్రైన్ ఏంటి అంటే మనకి ఇలాంటి బిఫోర్ రిజర్వేషన్స్ ఏమి ఉండవండి. సమ్ మెమో ఎక్స్ప్రెస్ అలా అంటారు, అంటే లోకల్ ట్రైన్ ఉంటుంది కదా అది. బట్ ఏం ప్రాబ్లం ఉండదు, కూర్చోడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పెద్ద ట్రైను, చాలా ఖాళీలు ఉంటాయి. తిరుపతి నుండి పాండిచ్చేరికి 6 hours పడుతుందండి, 6 to 7 hours పడుతుంది. బస్కి వెళ్ళాలి అనుకుంటే మనం డైరెక్ట్గా పాండిచ్చేరి బస్సులు ఉండవు. కంచి వరకు వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళడం, లేదా అరుణాచలం వెళ్ళి అక్కడి నుంచి పాండిచ్చేరి వెళ్ళడం అలా చేసుకోవాలి. ట్రైన్ అయితే లేదు. ఇంకా ఏంటంటారు, విల్లుపురం జంక్షన్ వరకు వెళ్ళి మళ్ళీ పాండిచ్చేరి బస్సులో వెళ్ళాలి. ట్రైన్ అయితే డైరెక్ట్గా తిరుపతి నుంచి ఇది మార్నింగ్ 4 o'clock ఎక్కితే 12:30, 1 అవుతుంది పాండిచ్చేరి చేరడానికి. ఇంకా ట్రైన్ ఎక్కగానే అలా సీట్లో చాలాసేపు పడుకుని పోయామండి. మేము కరెక్ట్గా మనకి December 1, 1, 2 ఆ టైంలో తుఫాన్ ఉంది కదా, అదే రోజు మా ట్రావెల్ అనమాట. December 1న మేము పాండిచ్చేరికి తిరుపతి నుంచి ట్రావెల్ చేస్తున్నాము. November 30కి ఫుల్గా సైక్లోన్, అక్కడ మొత్తం ఫ్లడ్స్ ఉన్నాయన్నమాట ఏరియా అంతా. హోటల్కి కాల్ చేస్తే వాళ్ళు, మేము November 30 మార్నింగ్ చేసాము, వాళ్ళ ప్రాబ్లం కూడా తప్పేం లేదు. వాళ్ళు చెప్పారు ఏం లేదండి, కొంచెం నార్మల్గా ఉంది, బట్ మన హోటల్కి ఏం ప్రాబ్లం ఉండదు, మీరు సేఫ్గానే ట్రావెల్ చేసుకోవచ్చు అన్నారు. సరే అని చెప్పి మేము చేసి రోడ్లో వెళ్తా ఉంటే ఎంత భయం వేస్తుందంటే, ఇదంతా చూస్తుంటే అన్నీ కూడా హాఫ్ వరకు ముందుపోయాయి. మనకు మన విజయవాడ ఫ్లడ్ చూసాం కదా, సేమ్ అలాగే అనిపిస్తుంది నాకైతే. పంట పొలాలన్నీ మునిగిపోయాయి. కాలువలు ఉంటాయి కదా, కాలువలంతా ఫుల్ వాటర్ వస్తూ ఉండింది. అదంతా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టేషన్కి వచ్చేసరికి అబ్బా ఇక్కడ వర్షం లేదు, సేమ్ పాండిచ్చేరిలో కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటూ ఆ ట్రైన్లోంచి అలా ప్రతి స్టేషన్ క్రాస్ అవుతూ ఉంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంది క్లైమేట్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి చూశారు కదా, ఇలా ఉండిందనమాట. అసలు పెద్ద పెద్ద చెట్లు మునిగిపోయాయి. రోడ్డుకి మేము ఇప్పుడు రోడ్ అంటే రైల్వే ట్రాక్కి 2 వైపులా ఇలాగే ఉంది, మధ్యలోంచి మా ట్రైన్ వెళ్తుంది. అసలు ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పుడు మనం చేయం కదా, బాగానే ఉంది. కాకపోతే అలా ఎప్పుడు అవ్వకూడదండి. ఆ ఫ్లడ్స్ వల్ల ఎంతమంది బాధపడుతూ ఉంటారో కదా. చాలా ఇల్లులు మునిగిపోయాయి. పాండిచ్చేరికి అయితే బాగా సైక్లోన్ ఎఫెక్ట్ అయితే చాలా అయ్యిందండి. నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ అయితే కూడా అక్కడ మనం జస్ట్ తిరుపతి నెక్స్ట్ ఏదో స్టాప్లో తీసుకున్నాము, ట్రైన్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసాము.
ఇంకా పాండిచ్చేరి వచ్చేసాం మేమైతే. పాండిచ్చేరి చాలా అంటే చాలా క్లీన్ సిటీ అండి. కంప్లీట్గా హాఫ్ ఆఫ్ ద ఫ్రెంచ్ టైప్లో ఉంటుంది, హాఫ్ మన ఇండియన్ కల్చర్లో అనిపిస్తుంది. తమిళనాడులాగా అనిపించింది, అంటే మేబీ చెన్నైకి పక్కన ఉంటుంది కదా. ఇంకొక హాఫ్ అంతా చాలా అంటే చాలా బాగుండిందండి. పాండిచ్చేరిలో మనం చూడడానికి వెళ్ళేదే ఫ్రెంచ్ సిటీ, ఇంకా బీచెస్ ఉంటాయి కదా కామన్గా. స్టేషన్లో అయితే దిగిపోయాం. ఇప్పుడు అయితే పాండిచ్చేరి వచ్చాము. ఇక్కడ ఎలా ఉంటుందో ఏంటి పరిస్థితి అస్సలు అర్థం కావట్లేదు. హోటల్ కాల్ చేస్తే అంతగా ఏం లేదు, పర్వాలేదు అన్నారు. వచ్చేసి ఇంకా ట్రైన్లో వస్తూ చూస్తుంటే ఎంత భయం వేస్తుందో. ఇంకా వచ్చాం, చూడాలి. ఇంకా మా పిల్లలు ఇక్కడే స్టార్ట్ చేసేసారు. మమ్మీ అప్పుడే మనకి ఫారినర్ అంకుల్ ఆంటీస్ కనిపిస్తున్నారు అని చెప్తా ఉన్నారనమాట. పాండిచ్చేరి స్టేషన్ అండి. స్టేషన్ కూడా ఈవెన్ మనం ఫొటోస్లో ఏ కలర్ అయితే చూస్తామో ఎల్లో కలర్, అదే ఎల్లో కలర్లో ఉంటుంది. ట్రావెలర్స్ కొంచెం తక్కువ మంది ఉన్నారు, మేబీ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల. బట్ ఏంటి అంటే మేము పాండిచ్చేరి వెళ్ళాక తెలిసింది, ఆల్రెడీ 1 or 2 days నుంచి అక్కడ ఉండి అంటే ఇలాగే ట్రిప్ కోసం వెళ్ళి సైక్లోన్ అని చెప్పి ఉండిపోయే వాళ్ళకు కూడా చాలామంది కనిపించారు. ఇంత వర్షం, ఇంత బురదలో కూడా వాళ్ళు స్టేషన్ వెంటనే క్లీన్ చేస్తూ ఉన్నారండి. పాండిచ్చేరిలో రాక్ బీచ్, మహాత్మా గాంధీ మెమోరియల్ అండ్ ఇంకా ప్యారడైజ్ బీచ్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ బీచెస్ ఉంటాయి కదా. సేమ్ వినాయకుడు టెంపుల్ ఉంటుంది, మనకుల్ వినాయకర్ అని చెప్పేసి. చూసారా, ఇది రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట. చిన్న స్టేషన్, బాగుండింది. జస్ట్ స్టేషన్ నుంచే మనకి ఫ్రెంచ్ కల్చర్ కనిపిస్తుంది. మేము ఒక చోట వర్షం ఉంది, ఇంకొక చోట లేదు, ఇక్కడ ఉండకపోతే బాగుంది అనుకున్నాం కదా, అక్కడైతే అస్సలు అలా లేదండి. ఇంకా మేమైతే మా హోటల్కి వచ్చేసాము. చూస్తున్నారు కదా, హోటల్ మేము పక్కనే తీసుకున్నాము. ఇంకా రాగానే వాళ్ళు వచ్చి లగేజ్ కలెక్ట్ చేసేసుకున్నారు. ఇంకా చెక్ ఇన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, మా హస్బెండ్ వెళ్ళారనమాట. హోటల్ కూడా చాలా బాగుండిందండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా హోటల్ అండ్ మా రూమ్ టూర్ చూపిస్తాను. బీచ్ పక్కనే, అంటే ఒక 5 steps వేస్తే బీచ్, ఏ విండో నుంచి చూసినా బీచే కనిపిస్తుంది. వర్షంలో వచ్చాం కదా, చాలా చికాకు అనిపిస్తూ ఉండింది. ట్రైన్ మాత్రం అసలు లోకల్ ట్రైన్ కదా అని ఎలాంటి ఫీల్ ఉండక్కర్లేదండి. ట్రైన్ చాలా నీట్గా ఉంది. అట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంకి వచ్చేసింది. 12:30 అనుకుంటున్నాను మేము పాండిచ్చేరి రీచ్ అయిపోయాము. చాలా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఇంతకంటే ఇంకా లగ్జీరియస్ ట్రావెల్ కావాలంటే అక్కడ ఇంకా ఆప్షన్ లేదు. కావాలంటే అలా వెళ్ళాల్సింది, లేదంటే లైట్ తీసుకోవడమే. అంటే బస్కి వెళ్ళడం చాలా టార్చర్ అండి. అంత జర్నీ బస్సులో కంటే ట్రైన్లో చాలా బాగా జరిగింది. ఎవరికైనా ప్లాన్ ఉంటే మాత్రం ట్రైన్ ప్రిఫర్ చేసుకోండి అని నేను క్లియర్గా చెప్తా అన్నాను. ఇంకా మా పిల్లలు చెప్తా ఉన్నారు, మమ్మీ ఇక్కడే ఇంకా కింద నుంచి రెస్టారెంట్ నుంచి బీచ్ ఎంట్రన్స్ ఉంది, హోటల్ కూడా మెయిన్ ఎంట్రన్స్ ఏంటి అంటే బీచ్. మేము వెళ్ళింది మెయిన్ ఎంట్రన్స్ కాదు, బీచ్ వైపు నుంచి మెయిన్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూస్తే కంప్లీట్గా బీచ్ కనిపిస్తుంది. చెప్తాను కదా, హోటల్కి ఏ మూల నుంచి చూసినా బీచ్ కనిపిస్తుంది. చాలా బాగుండింది హోటల్. ఏంటంటారు, లింక్ నేను షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. కంప్లీట్గా రూమ్ చూపిస్తాను అండ్ హోటల్ చూపిస్తాను, ఫుడ్ వాట్ ఎవర్ ఇంకా అంతా నెక్స్ట్ వీడియోలో మంచిగా షేర్ చేసుకుంటాను. పాండిచ్చేరి ప్లాన్ ఉన్నట్టయితే ఎక్కడెక్కడో నుంచి తిరుపతికి అయితే కంపల్సరీ వస్తాం కదా, తిరుపతి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకా చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళిపోతున్నాము.
ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నేను కంప్లీట్గా నెక్స్ట్ మా హోటల్ టూరు అండ్ రూమ్ టూరు, ఫుడ్ అంతా షేర్ చేసుకుంటాను. ఎంత అమౌంట్ పడింది పర్ డే అది కూడా నేను షేర్ చేస్తాను. సో ఇంకా రాగానే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారండి, చాలా బాగుండింది. ప్రతి చోట వెల్కమ్ డ్రింక్స్ అయితే తాగలేం, బట్ చాలా అంటే చాలా బాగుంది. గోవా ఫ్లేవర్తో విత్ లెమనేడ్ ఫ్లేవర్ అలా వచ్చింది, చాలా బాగుండింది. సో ఇది ఇలా అయితే మేము తిరుపతి నుంచి పాండిచ్చేరి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.